Please like, share this video and subscribe to my YouTube channel. శ్మశానంలో చాలా మంది గుమ్మిగూడి ఉన్నారు. మధ్యలో ఉన్న చితి మీద ఉన్న శవానికి మహేష్ కొరివి పెట్టాడు. శవం కాలడం మొదలవ్వగానే మహేష్ కింద పడి పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. అది ఒక అమ్మాయి శవం. అక్కడే ఉన్న అమ్మాయి కొలీగ్స్ ఒకరితో ఒకరు, ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేది, ఇలా జరుగుతుందని అనుకోలేదు, ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఏమో పాపం. అలా అది జరిగిన 4 రోజుల తర్వాత మహేష్ ఊరి చివర ఉన్న పాడుబడిన బావి గోడ మీద నిలబడి రాధికతో వీడియో కాల్లో మాట్లాడుతున్నాడు. చూడు రాధిక, బావి ఎంత లోతుగా ఉందో. నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేయకపోతే నేను ఇప్పుడే ఈ బావిలోకి దూకి చచ్చిపోతా. అందుకే వీడియో కాల్ చేశా. రే మహేష్, ఇది అదే బావి కదా 4 రోజుల ముందు అనుష సూసైడ్ చేసుకుంది? అవును, అదే బావి. నువ్వు టైం తీసుకుని ఆలోచించుకోలే. నేను ఎలాగూ బావిలో దూకేస్తా. నీళ్లు కూడా తక్కువగానే ఉన్నాయి కాబట్టి లోపల పాములు తేళ్లు ఉండనే ఉంటాయి. అవి కుట్టి ఎలాగో చచ్చిపోతాను, అనుషాలానే. నన్ను తొందర పెట్టకు మహేష్, ఇలా చచ్చిపోతానని నన్ను బ్లాక్మెయిల్ చేయటం కరెక్ట్ కాదు. మహేష్ కోపంతో వెంటనే కాల్ కట్ చేసి అక్కడే కూర్చొని రాధిక కాల్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే మహేష్కి తెలుసు తన ప్లాన్ వర్కౌట్ అవుతుందని, రాధిక తప్పకుండా కాల్ బ్యాక్ చేస్తుందని. ఆకాశంలో చందమామని చూస్తూ రాధిక కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో రాధిక ఫోన్ చేసి తన లవ్ని యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పగానే మహేష్ సంతోషంతో ఎగిరి గంతేశాడు. పెద్దగా నవ్వుతూ చాలాసేపు రాధికతో ఫోన్లో మాట్లాడిన తర్వాత కాల్ కట్ చేసి మొబైల్ పాకెట్లో పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరే లోపే వెనక నుండి ఒక అమ్మాయి అరుపు వినపడింది. ఇంత రాత్రిపూట ఊరికి దూరంగా, అది పాడుబడిన బావి దగ్గర ఎవరై ఉంటారు అని ఆగి వెనక్కి తిరిగి చుట్టూ జాగ్రత్తగా గమనించాడు. చూస్తే పాడుబడిన బావి చుట్టూ ఉన్న పిచ్చి చెట్లు, గడ్డి, ఇంకా దూరంగా ఒక మర్రి చెట్టు తప్ప మహేష్కి ఏమీ కనపడలేదు. అంతా ఏదో తన భ్రమ అనుకొని మళ్ళీ నడుస్తూ ఉండగా ఈసారి మళ్ళీ అదే అమ్మాయి అరుపు, ఈసారి మరింత స్పష్టంగా, పెద్దగా. ఎక్కడికి పోతావు మహేష్? చచ్చిపోటానికే కదా వచ్చావు, మరి చచ్చిపో. నేను నీకోసమే వచ్చాను. నువ్వు చచ్చిపోతే నేను నిన్ను తీసుకుపోతాను. ఇక్కడికన్నా నేను ఉండే చోటు చాలా బాగుంటుంది తెలుసా, నాతో వచ్చేయ్. మహేష్ వెనక్కి కూడా తిరిగి చూడలేదు. అతనికి ధైర్యం చాలలేదు. ఎందుకంటే అది దయ్యమని అతనికి క్లియర్గా అర్థమైంది. అంత భయంకరమైన గొంతు వింటుంటే మహేష్కి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. అంత చలికి కూడా అతనికి చెమటలు పడుతున్నాయి. మహేష్ ఎలాగో ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. అతను ఆ బావి వైపే చూస్తున్నాడు. ఎందుకంటే ఆ మాటలు బావిలో నుండి వచ్చాయి. అప్పుడే బావిలోని నీళ్లల్లో అలజడి మొదలైంది. ఏదో పెద్దగా బావిలో నుండి బయటికి వస్తున్నట్టుంది. ఒక్కసారిగా దూరంగా ఉన్న మర్రి చెట్టు కొమ్మలు ఒక్కొక్కటిగా ఊగుతున్నాయి. గాలి లేకుండా చెట్టుకి ఉన్న అంత పెద్ద పెద్ద కొమ్మలు ఊగుతుంటే మహేష్కి చూపంతా మర్రి చెట్టు వైపే మళ్ళింది. ఈసారి మర్రి చెట్టు మాట్లాడుతుంది. రమ్మంటే రావేంటిరా? నిన్నే పిలుస్తున్నాను, రా. మహేష్కి గుండెపోటు వస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది. అతని గుండె భయంతో ఆగిపోయేంతలా కొట్టుకుంటుంది. మర్రి చెట్టు కొమ్మలు ఊగటం ఆగిపోయాయి. దయ్యం వికృతంగా నవ్వడం విని మహేష్ నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ చూపు మొత్తం ఆ బావిలో నుండి వినబడుతున్న నవ్వు వైపు సారించగా నల్లని జుట్టుతో, కళ్ళు ఎర్రగా, ముఖం మీద రక్తం గాయాలతో ఒక ముఖం ఆ బావి నుండి బయటకు వచ్చింది. మహేష్ వెనక్కి నడుస్తూ చూసుకోకుండా
రాయిని తగిలి కింద పడిపోయాడు. అసలు ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే లేచి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఎలాగైనా తన ప్రాణాలను కాపాడుకోవాలని ఆగకుండా వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అయినా కూడా ఆ దయ్యం నవ్వు వెంటాడుతూనే ఉంది. ఒకసారి ఎడం వైపు నుండి, ఇంకోసారి కుడివైపు నుండి తనను వెంబడిస్తూనే ఉంది. అయినా సరే పరిగెత్తుకుంటూ మెయిన్ రోడ్ పక్కన ఉన్న తన బైక్ దగ్గరికి చేరుకున్నారు. అప్పుడు ఆ దయ్యం నవ్వు ఉన్నట్టుండి ఆగిపోయింది. ఇప్పుడు ఏ శబ్దం వినిపించడం లేదు. శ్వాస గట్టిగా పీల్చుకొని అక్కడి నుండి ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. తల పగిలిపోయేలా నొప్పి. కళ్ళు మూసి తెరిచేసరికి మహేష్ తిరిగి మళ్ళీ అదే బావి గోడ మీద నిలబడి ఉన్నాడు. ఇప్పుడే కదా అతను బైక్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. మళ్ళీ వెనక్కి బావి మీదకి ఎలా వచ్చాను అని మహేష్ ఆలోచించుకునే లోపే ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కొమ్మ మీద తెల్ల చీర కట్టుకుని దెయ్యం వెనక్కి తిరిగి కూర్చొని కాళ్ళు ఊపుకుంటూ తనలో తనే ఏదో మాట్లాడుకుంటుంది. అక్కడి నుండి తను కదలాలనుకున్నా కదలలేకపోతున్నాడు. ఎవరో అతన్ని గట్టిగా పట్టేసుకున్నట్టుంది. ఎవ్వరూ లేరు. ఎదురుగా చెట్టు కొమ్మ మీద ఉండాల్సిన దయ్యం కూడా లేదు. ఉన్నట్టుండి ఎక్కడికో మాయమైపోయింది. అతని వెనక నుండి దయ్యం నవ్వుతూ చెవిలో చిన్నగా, ఇప్పుడెక్కడికి పోతావు? నువ్వు ఎంత పరిగెత్తినా చావడం ఖాయం. మహేష్కి భయంతో మైకం కమ్మి కింద పడిపోయాడు. తెల్లారింది. నెమ్మదిగా పైకి లేచి చూస్తే అతను బానే ఉన్నాడు. చనిపోలేదు. కాని రాత్రి జరిగిందంతా నిజమే, కల కాదు. సరే, ఏదైతేనేమి బ్రతికే ఉండటం కావలసింది. నెమ్మదిగా బైక్ తీసి ఇంటికి చేరాడు. రాత్రి జరిగిన విషయం గురించి ఇంట్లో ఎవ్వరితో ఏమీ మాట్లాడలేదు. ఆఫీస్లో కూడా ఎవ్వరితోనూ చెప్పలేదు. అది ఒక పీడకలలా మర్చిపోయి నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తున్నాడు. కొంత దూరంలో రాధిక తన పనిలో తను బిజీగా ఉంది. మహేష్ వెళ్ళి రాధిక పక్కన కూర్చొని, రాత్రి నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేశావు కదా, మరి ఐ లవ్ యూ చెప్పవా రాధిక అని అడగగానే రాధిక సిగ్గుపడుతూ మహేష్ చెవిలో, ఇప్పుడెక్కడికి పోతావు? నువ్వు ఎంత పరిగెత్తినా చావడం ఖాయం. ఇది అదే మాట. రాత్రి దయ్యం తన చెవిలో చెప్పిన మాట. ఇప్పుడు అదే మాట యాజ్ ఇట్ ఈస్ రాధిక నోటి నుండి వినగానే మహేష్ షాక్ అయి నోరెళ్లబెట్టి నిర్ఘాంతపోయాడు. రాధిక ముఖం వైపు చూశాడు. ఆమె రాధిక కాదు. రాత్రి తనకు కనబడిన దయ్యం. పరిగెత్తుకుంటూ వెళ్ళి కింద పడి లేచి తన క్యాబిన్లో చైర్లో కూర్చున్నాడు. అది చూసి కొలీగ్స్ అందరూ మహేష్కి ఏమైంది, వింతగా ప్రవర్తిస్తున్నాడు అన్నట్లు చూశారు. కాని అందరికన్నా ఎక్కువ విచిత్రంగా రాధికకు అనిపించింది. ఎందుకంటే తనని చూసి భయపడి అలా పరిగెత్తడం రాధికకు విచిత్రంగా అనిపించింది. మహేష్ ఆ రాత్రి జరిగిన విషయం ఇంకా ఆఫీస్లో జరిగిన దాని గురించి ఎంత మర్చిపోవాలని ట్రై చేసినా కూడా కుదరటం లేదు. రాధికతో అస్సలు మాట్లాడడమే మానేశాడు. రాధిక మాత్రం మహేష్ని చూసినప్పుడల్లా క్యాజువల్గా పలకరించేది. ఇంట్లో పేరెంట్స్కి కూడా ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండే మహేష్ సడన్ గా రోజంతా అలా సైలెంట్గా ఉండటం విడ్డూరంగానే ఉంది. రాత్రులు అతనికి నిద్ర పట్టడం లేదు. రోజు రోజుకి అతని ఆరోగ్యం పాడవుతుంది. ఇలా 4 రోజుల తర్వాత మహేష్ నాన్న మహేష్ని బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి టిఫిన్ తినడానికి కూర్చోబెట్టి అసలు తను ఇలా అయిపోవడానికి రీజన్ ఏంటని, అసలు ప్రాబ్లం ఎలాంటిదైనా సరే చెప్పమని అడిగాడు. మహేష్ 4 రోజుల నుండి ఏమీ తినలేదు, ఇంకా నిద్రపోలేదు. అతను వాళ్ళ నాన్న అడిగిన దానికి ఏమీ చెప్పలేక ప్లేట్లో ఉన్న ఇడ్లీ తినబోయాడు. ఇడ్లీలన్నీ నల్లగా మారిపోయి పక్కన ఉన్న కప్ని చూడగానే అందులో ఉన్న కాఫీ ఎర్రగా రక్తంలా కనిపిస్తుంది. ఆ కాఫీ కప్, అందులో ఉన్న కాఫీ, ఆ పాడుబడిన బావి
బావిలోని నీళ్ళని గుర్తుకు తెప్పించాయి. అంతటితో టిఫిన్ తినకుండానే ఆఫీస్కి బ్యాగ్ తీసుకొని బయలుదేరాడు. పేరెంట్స్కి మహేష్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కాలేదు. మహేష్ని ఒక 2 రోజుల పాటు ఒంటరిగా వదిలేసి వాళ్ళిద్దరూ ఊరికి వెళ్దామని అనుకున్నారు. మహేష్కి ఒంటరిగా ఉండటం ఇష్టం లేకపోతే తన ఫ్రెండ్స్ని ఇంటికి తోడుగా ఉండటం కోసం ఇన్వైట్ చేసుకోమని చెప్పి వెళ్లారు. కానీ మహేష్ ఒంటరిగానే ఇంట్లో ఉన్నాడు. పదే పదే అదే విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఫ్రెండ్స్ ఎవరిని ఇంటికి పిలవలేదు. నిజానికి మహేష్ అమ్మా నాన్న ఒక మాంత్రికుణ్ణి కలవడానికి వెళ్లారు. ఆ మాంత్రికుడు ఊరి శ్మశానంలో పూజలో ఉన్నాడు. వీళ్ళని చూడగానే కళ్ళు తెరిచి, మీరు రావడం చాలా ఆలస్యం చేశారు, ఇప్పుడు చేయడానికి ఏమీ లేదని మళ్ళీ కళ్ళు మూసుకొని తిరిగి మంత్రాలు చదవడం చూసిన పేరెంట్స్ తన కొడుకుని కాపాడమని అతన్ని ఎంత బ్రతిమాలినా అతను పట్టించుకోకపోయేసరికి కారులో ఇంటికి బయలుదేరారు. ఇంట్లో ఒక్కడే మహేష్ మాటి మాటికి గడియారం వంక, డోర్ వైపు, ఇంకా పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ను మార్చి మార్చి చూస్తున్నాడు. అదే దయ్యం నవ్వు వినపడింది. మహేష్ వినలేక చెవుల్ని గట్టిగా మూసుకున్నాడు. ఉన్నట్టుండి గడియారం తిరగడం ఆగిపోయింది. ఆ దయ్యం నవ్వు కూడా ఆగిపోయింది. మహేష్ ఆగిపోయిన గడియారం వైపు చూశాడు. ఆ గడియారం మీద ఒక దయ్యం కూర్చుని ఉంది. ఇప్పుడెక్కడికి పోతావు? నువ్వు ఎంత పరిగెత్తినా చావడం ఖాయం. ఎవరు డోర్ను అదే పనిగా నాక్ చేస్తున్నారు. మహేష్ ఒక్కసారిగా లేచి డోర్ ఓపెన్ చేసి బయటికి పరిగెత్తాడు. ఎవరో అతన్ని తరుముతున్నట్టు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుతున్నాడు. సమయం రాత్రి 1 అయింది. మహేష్ వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వచ్చారు. డోర్ ఓపెన్ చేసి ఉంది. లోపల మహేష్ కూడా లేడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఇద్దరూ ఏడ్చుకుంటూ కారులో బయలుదేరి రాత్రిపూట తమ కొడుకుని వెతకటం మొదలుపెట్టారు. మహేష్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాడుబడిన బావి దగ్గరికి వెళ్ళగానే ఎదురుగా బావి గట్టు మీద ఆ దయ్యం కూర్చొని ఉంది. చేతులు ముందుకు చాపి మహేష్ను దగ్గరికి రమ్మని పిలిచింది. మహేష్ కోపంతో ఆ దయ్యం దగ్గరికి వెళ్ళి ఆ దయ్యం గొంతు పట్టుకున్నాడు. చూస్తుండగానే ఆ దయ్యం అనూషగా మారిపోయింది. నువ్వు బతికున్నప్పుడు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు, ఇప్పుడు చచ్చి కూడా నన్ను వదలట్లేదు. ఇప్పటికైనా నన్ను గుర్తుపట్టావన్నమాట. రాధిక కోసం నన్ను చంపి ఈ బావిలో పడేసి నేను చనిపోయిన తరువాత ఏమీ తెలియనట్లుగా నా చితికి నిప్పంటించి అందరి ముందు ఏడ్చి బాగానే నటించావు. ఎవ్వరికి తెలియకుండానే నన్ను నమ్మించి పెళ్లి చేసుకున్నావు. ఎవ్వరికి అనుమానం రాకుండా నన్ను చంపేశావు. అందుకే చాలాసార్లు చెప్పాను కదా, నువ్వు ఎక్కడికి పోలేవు. నువ్వు చావడం ఖాయం. చేసిన పాపం ఊరికే పోదు. ఇప్పుడెక్కడికి పోతావు? నువ్వు ఎంత పరిగెత్తినా చావడం ఖాయం. అని చెప్పి అనూష పెద్దగా నవ్వుతూ మహేష్ని గట్టిగా కౌగిలించుకొని బావిలోకి దూకేసింది. మహేష్ పేరెంట్స్ ఇంకా పోలీసులు ఎంత వెతికినా మహేష్ ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. కనీసం అతని డెడ్ బాడీ కూడా దొరకలేదు. కథ ఇంతటితో సమాప్తం. తప్పకుండా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫ్రీయే కదా. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం కూడా మర్చిపోకండి. దాంతో మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు చేరుకుంటాయి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్. Subscribe to Skull Telugu Horror Stories.